హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. మనం తిరుమల చరితామృతం స్టార్ట్ చేసాం కదా! చాప్టర్ 1లో ఇది 4th వీడియో అండి. స్టార్టింగ్ నుంచి చూడాలనుకునేవారు మన ఛానల్‌లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయొచ్చు. దీని ముందు వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. భోగ శ్రీనివాసుని ప్రతిమ ఏదైతే ఉందో ఆ ప్రతిమకు శంఖచక్రాలు, కటివరద హస్తాలు ఉన్నాయంట. అంటే ఆ విగ్రహం వచ్చిన కాలానికి అది విష్ణువే అన్న దృఢ విశ్వాసం ఉన్నట్లు మనం గమనించాలి. ఇంతవరకు బానే ఉంది. అయితే అక్కడ ఎక్కడా కూడా మూల విరాట్ విగ్రహానికి శంఖచక్రాలు ఉన్నాయా లేవా అనే ప్రసంగం మాత్రం కనబడలేదు. తొండమాన్ చక్రవర్తికి భగవంతుడు అనుగ్రహించి శంఖచక్రాలు ధరించకుండా ఉండే విషయం అప్పుడు సరువులకు విదితమే అని తెలియాలి. అసలు ఈ శంఖచక్రాలు ప్రమేయం లేకుండానే ఆ విగ్రహం శ్రీనివాసుడు, శ్రీమన్నారాయణుని ప్రతిరూపం అన్న నమ్మకం చాలా ప్రగాఢంగా ఉండి ఉండాలి. కానీ అలా ఉండరు కదా జనాలు. విగ్రహం విష్ణువుదా, మరే ఇతర దేవతదా అన్న సంశయం. విగ్రహాన్ని ఇతర దేవతా విగ్రహంగా కొందరు ఆవాదించడమే కాక, వారి వారి సంప్రదాయానుసారం పూజలు చేసుకోవడము, బలులివ్వడము వంటివి యాదవరాజుల కాలానికి తారాస్థాయికి చేరుకున్నాయి. రామానుజాచార్యుల వారి శాస్త్రవాదన, పాండిత్య పటిమ, పురాణ ప్రమాణ శక్తితో ఇతడు నారాయణుడే కాని ఏ ఇతర దేవత కాదని స్పష్టంగా నిరూపింపబడింది. ఇప్పుడే ఇలా ఉంది, ముందు ముందు ఇంకా ఎలాంటి ఆలోచనలు చేస్తారో, ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తారో అని ఆలోచించి ఇటువంటి ప్రసంగవాదనలు పడకుండా విగ్రహానికి బంగారు శంఖచక్రాలు ఆవరించడం జరిగింది. స్వామివారి విగ్రహానికి శంఖచక్రాలు ఇలా వచ్చాయన్నమాట. ఇక్కడితో సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.